హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్ మీరు 3 ఓట్లతో ఓడిపోయారని తెలుస్తుంది సార్. అసలు కారణం ఏంది? ఎందుకు ఓడిపోవాల్సిన అవసరం వచ్చింది? ఇక్కడ మీ పైన గెలిచిన అభ్యర్థి ఎవరు? నా పైన గెలిచిన అభ్యర్థి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఎర్ర కన్నయ్యని. ఆయన గెలిచిండు. ఆయన ఇక్కడ ఉండడు. ఆయన ఫర్టిలైజర్ షాప్లో పనిచేస్తాడు. వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు పెట్టారు. నేను స్థానికంగా ఉంటా. స్థానికంగా కొంత సమస్యలు నేను మాట్లాడడం, పెద్ద మనిషిగా చేయడం ఇవన్నీ. ఇంకా ఆ క్రమంలో ఎవరో ఒకరు నేను ఏదో ఒక్కడ వాళ్ళను ఖండించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. అంతే. నేనే గెలిచిన. యాక్చువల్గా వాస్తవం నేనే గెలిచిన. మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తారు పార్టీలో? నేను నా చిన్నప్పటి సంది, నేను 3వ తరగతి నుంచి. ఇప్పుడు మీరు జిల్లా ప్రధాన కార్యదర్శి? అవును. మరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డెవలప్ చేస్తారు? జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిచిన ఎలక్షన్లో మీరు చూసారు. మొత్తం 11 సీట్లు గెలిచిన 12 సీట్లలో మా పార్టీ బాగుంది ఈ జిల్లాలో. ఇక్కడ ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? మాకు వెంకటరెడ్డి. ఎట్లా ఉంది అభివృద్ధి కార్యక్రమం? మంత్రి గారు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? మంత్రి గారు అంటే అభివృద్ధి అంటే మంత్రి గారు. ఇంకా మీకు కూడా తెలుసు, సమాజానికి కూడా తెలుసు. 6 గ్యారెంటీలు ఎట్లా అమలు అవుతున్నాయి ఇక్కడ? 6 గ్యారెంటీలు సన్న బియ్యం మొన్న సక్సెస్ఫుల్గా నడిచింది. ఇప్పుడు ఇందిరా మిల్లు నడుస్తున్నాయి. కరెంటు, ఉచిత కరెంటు నడుస్తుంది. రైతు రుణమాఫీ అవుతుంది. రైతు భరోసా వస్తుంది. 6 గ్యారెంటీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. గవర్నమెంటు మళ్ళీ వచ్చే 10 ఏళ్ళలో కూడా మా గవర్నమెంట్ ఉంటుంది. ఇక్కడ మాజీ సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది? మాజీ సర్పంచ్ పరిపాలన ఆయనకు రాజకీయంగా తెలియదు. కొత్త పిల్లగాని పట్టుకొచ్చి పెట్టిర్రు. ఆయన వెనక ఉన్న వాళ్ళు మేము చేస్తాం అని మేము చూస్తాం అని చెప్పేసి ఊళ్ళో పబ్లిక్కు అబద్ధాలు చెప్పారు. ఆయన ఇంకా సంవత్సరం కాలం, 10 కాలం ఉందనగానే ఊళ్ళో లేకుంటే వెళ్ళినా అబ్బాయికి తెలియదు. అది నా క్లాస్, నా జూనియర్ అబ్బాయి, నాకు తమ్ముడు అవుతాడు. వెరీ గుడ్. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కంచెర భూపాల్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు? ఇంకా వాళ్ళు ఆ ఎమ్మెల్యే మండల పర్యటనకు వస్తున్నానగానే కాంగ్రెస్ కార్యకర్తలను పట్టుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టిర్రు. ఆయన అభివృద్ధి లేదు, ఇంకేది లేదు. నల్లగొండ ఒకటే ఆ 4 గోడలు, 4 రోడ్లు చేసి మేము అభివృద్ధి చేసినాం అనుకుంటారు. లేదు, ఆయన అభివృద్ధి చేసి ఉంటే మా వెంకటరెడ్డి గారు 60,000 ఓట్ల మీద గెలుస్తాడు. దానికే ఆయన చేసిన అభివృద్ధికి దర్శనం. ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ మాడుగులపల్లి మండలం ఎలాంటి డెవలప్ అవుతుంది? గడిచిన 10 సంవత్సరాలల్లో 2016లో మండలం ఏర్పడ్డది. ఏర్పడ్డాక టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేలు 3 వాళ్ళు పట్టించుకుంది లేదు, ఏం లేదు. మొత్తం ఎక్కడ చేసినా అక్కడనే ఉంది. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక మంత్రి గారి ఆధ్వర్యంలో మండల స్కూలు, ఎంఆర్ఓ ఆఫీసు, స్టేషన్ బిల్డింగ్లు, మాళ్ళపల్లి హెడ్ క్వార్టర్లో పెద్ద గ్రామ పంచాయతీ అది కట్టుకున్నాం. రేపు మాపు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అది ఇక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం కూడా అద్దె భవనాలు నడుస్తున్నాయి కదా, ఎందుకు ఈ 10 ఏళ్ళు కట్టలేకపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం? ముఖ్యంగా అద్దె భవనాల పరిపాలన చేసిన బీఆర్ఎస్కు అదే వాళ్ళ పేరు కారణం. మా గవర్నమెంట్ వచ్చినాక సొంత భవనాలు చేయించుకున్నాం. కొన్ని దిక్కుట్ల కొత్త మండలాల ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్నిటి ఫౌండేషన్ కూడా ఇచ్చేందుకు ఉన్నాం. ఇది ఇప్పుడు 3 ఎమ్మెల్యేల కింద ఈ మాడుగులపల్లి ఉన్నది కదా, ఎట్లా డెవలప్ అవుతుంది? కొన్ని ఊర్లు, కొన్ని నియోజకవర్గాలు, ఇంకా కొన్ని ఊర్లు ఇంకో నియోజకవర్గంలో ఇట్లా నడుస్తుంది కదా, మరి అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? మండల విషయానికి వస్తే మండలం హెడ్ క్వార్టర్ ఒకటే, కానీ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఎవరి గ్రామాలు వాళ్ళకి ఉన్న. మాకు బిఎల్ఆర్ కానీ, మా మంత్రి గారు కానీ, జేవీర్ కానీ
ఎవరి కాన్స్టిట్యున్సీలో ఎవరి ఊర్లలో వాళ్ళు చేస్తారు. రాష్ట్రంలో మా మండలం చాలా అభివృద్ధిలో ఉంది. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, మండల ఏర్పాటు విషయంలో కూడా మంచిగా ఉంది మాకు. అంటే ఈ మండలంలో చాలా చోట్ల రోడ్డు మార్గాలు లేక ఉచిత బస్సుని మహిళలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. మరి ఆ రోడ్డు నిర్మాణాలు ఎప్పుడు చేస్తారు? ఆల్రెడీ మాకు మాడుగులపల్లి హెడ్ క్వార్టర్ నుంచి మామిడాల వరకు 12 కిలోమీటర్లు రోడ్డు పనులు అయితేనే ఉన్నాయి. ఇంకా కొన్ని పనులు అవుతున్నాయి, అవి కూడా తొందరగా పూర్తి చేస్తారు మా మంత్రి గారు. ఉచిత బస్సు పైన మీ అభిప్రాయం ఏంటి? ఆ స్కీమ్ ప్రజలు ముఖ్యంగా మహిళలు దాని గురించి చర్చిస్తున్నారు. ఇప్పుడు ఏడికి పోదామన్నా ఇంత పైసలు లేక, పనులు లేక ఎక్కడ పోలేకపోతారు. హాస్పిటల్ విషయాన్ని మాత్రం ఎమ్మటే హైదరాబాద్కు ఏదైనా జ్వరం వచ్చిందంటే ఇంతకుముందు అంబులెన్స్లు ఉండేది. ఇప్పుడు ఉచిత బస్సులకి హైదరాబాద్ పోయి చూపించుకొని వస్తారు. సన్నబియ్య కార్యక్రమం ఎంత మేరకు అమలైంది ఇక్కడ? మా మండలంలో 100% అమలవుతుంది. మాడుగులపల్లి మండలంలో మా కలెక్టర్ గారు దీని మీద సీరియస్గా, మంత్రి గారు కలెక్టర్ గారు సీరియస్గా తీసుకొని ఎక్కువ ఊర్లు మా కలెక్టర్ గారు తిరిగారు. మంచిగా అమలవుతుంది. అంటే ఈ మండలంలో బతుల లక్ష్మారెడ్డి అంటే నియోజకవర్గం కింద ఉన్న కొన్ని విలేజ్లు డెవలప్ లేదంటున్నారు. ఎందుకు జాప్యం జరుగుతుంది? అర్థం కాదు. బతుల లక్ష్మారెడ్డి గారికి కొన్ని అంటే ఆ నియోజకవర్గంలో కొన్ని విలేజ్లు ఉన్నాయి కదా ఇక్కడ, అవును, అవి డెవలప్ కావట్లేవు అంట కదా. ఎవరన్నారు? ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు. ప్రజలు పోయిన 10 సంవత్సరాలల్లా బీఆర్ఎస్లో కూడా ఉన్నారు. అప్పుడేమైనాయట అడిగిరా మీరు? అంటే అప్పుడు కొంతమేరకు జరిగింది, ఇప్పుడు మొత్తమే జరగట్లేదు అనేది కొంతమంది. 18 నెలల ఈ పీరియడ్లో 10 సంవత్సరాలు ఖరాబ్ చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ 18 నెలల ఏం అభివృద్ధి చేయలేకపోయిండు? అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ అందినాయి ఇక్కడ మీకు? అందితే మేము ఎందుకు గెలుస్తామండి? అందితే ఒక్కొక్క ఎమ్మెల్యే 50,000 పైచలకే గెలిచారు నల్గొండ జిల్లాలో. మేము ఎందుకు గెలుస్తాం? ప్రజలు మార్పు కావాలని చెప్పేసి అంటున్నారు, మార్పు కోరుకున్నారు, అందుకోసం గెలిపించారు అంటున్నారు. అంటే మీరు అభివృద్ధి చేయలేదు కాబట్టి మార్పు వచ్చింది. అది ప్రజలు చెప్పారు కదా. 60,000, 70,000, కేవలం వీరేశం అయితే 85,000. ఇప్పుడు ప్రజలు కోరుకున్న మార్పు వచ్చిందా? ఇక్కడ వస్తుంది, ఇంకా రాలే. వస్తుంది. ఇక్కడ ఎంతమందికి రుణమాఫీ జరిగింది? అన్న మా ఊళ్ళో 80% జరిగింది. 80% జరిగిందా? 80% జరిగింది, ఇంకా కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంపీ నిధులతోటి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎమ్మెల్యేలు? ఎంపీ నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు 3 ఎమ్మెల్యేలకు ఆ ఎంపీ ఫండ్ అనేది ఎమ్మెల్యేలే అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు మీరు రానున్న స్థానిక ఎన్నికలు ఎలాంటి పదవులు ఆశిస్తున్నారు? పార్టీ ఏది ఇస్తే దాన్ని మేము పోటీ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు జిల్లా నాయకులు కదా, ఇంకా పెద్ద పదవులు ఏమన్నా ఆశిస్తున్నారు? పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. మేము పార్టీ ఏది చెప్తే అది చేస్తాం. అంటే ఇప్పుడు ఈ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ ఎన్నికలను ఉద్దేశించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ హిందువుల ప్రజలకి? మా హిందువుల ప్రజలకైనా, మండల ప్రజలకైనా స్థానికంగా జరిగే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి చేసుకోవచ్చు. మనకు గత 10 సంవత్సరాలల్లో ఇంకా చాలా ఎలాంటి అభివృద్ధి జరగలే. అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఇంకెక్కువ అభివృద్ధి చేసుకోగలుగుతాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇప్పుడు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ మాడుగులపల్లి మండలంలో ఎన్ని స్థానాలు మీరు గెలుచుకోబోతున్నారు? ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ? ఎంపీపీ మేమే గెలుస్తాం, జెడ్పీటీసీ మేమే గెలుస్తాం. మేజారిటీ గ్రామాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అంటే మళ్ళీ బీఆర్ఎస్ మేమే గెలుస్తాం, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు విఫలమైంది అంటున్నారు. రేపు ఎలక్షన్లు అయిన తర్వాత ఈ విషయం మాట్లాడదాం. ఎలక్షన్లు అయినాక 10 సంవత్సరాలు ఒక ఇల్లు ఇవ్వలే. మేము ఎలక్షన్లు అప్పుడు మేము చెప్పినాం, ఇల్లు ఇయ్యని గ్రామానికి మేము ఓట్లు అడగమని చెప్పినాం.
ఇప్పుడు కూడా చెప్తున్నాం, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కడన్నా ఇల్లు ఇచ్చిందని ఉంటే మేము ఆ ఊళ్ళో మేము పోటీ చేయం. వాళ్ళు చేయకుండా ఉంటారా? ఇల్లు ఇయ్యనటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యనటువంటి గ్రామాల్లో వాళ్ళు పోటీ చేయము, మేము ఇచ్చిన గ్రామాల్లో వాళ్ళు పోటీ చేయొద్దని చెప్పు. ఎవరు ఏది ఇచ్చారు ఇందిరామ్మ ఇల్లు? ఇవాళ 62 ఇచ్చినాం. మొత్తం పనులు స్టార్ట్ అయినాయి. రేపు ఈ సోమవారం నాడు నిన్న 8 ఇళ్ళకి బిల్లు పడ్డది. నూతన రేషన్ కార్డులు లబ్ధిదారులు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? నేనే ఉన్నా. ఒక్కనేనా? ఇంకా చాలా మంది ఉన్నారు. 160 మంది ఉన్నారు మా ఊర్లే. 160 మంది. గడిచిన 10 సంవత్సరాల్లో ఒక్కనికి బియ్యం కార్డు రాలే, ఒక ఇందిరం ఇల్లు రాలే, పింఛన్ కూడా రాలే. ఒక ఆయన చచ్చిపోతే, వాళ్ళ భర్త చచ్చిపోతే ఇంట్లో భార్యకి అప్లై చేసుకునేది, అది కూడా 6 నెలలకు సంవత్సరానికి వచ్చింది. ఇప్పుడు మేము దరఖాస్తు వెళ్ళగానే అది వారం 10 రోజుల్లో మాకు శాంక్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎన్నికలను ఉద్దేశించి ఇక్కడున్న స్థానిక ప్రజలకు ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది, ఎలాంటి నాయకుడు కావాలి ప్రజలకి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజానాయకులు. మొన్న జరిగిన ఎలక్షన్లో, మొన్న ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ మా ఎంపీ అభ్యర్థి ఆసియా ఖండంలో ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే నల్లగొండ జిల్లా అంటేనే మంచి నాయకులు. కాంగ్రెస్ పార్టీలో అందరూ మంచి నాయకులు ఉన్నాం, మంచి వాళ్ళకి పబ్లిక్ ఓట్లు వేస్తారు. అంటే సర్పంచ్ స్థాయి కూడా అంతే అంటారు? సర్పంచ్ స్థాయి కూడా అంతే, మన వార్డు కాంచి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.